ఎంతవారు గాని వేదాతులైనా గాని వాళ్ళు చూపు సోకగానే పడిపోదురోయ్ కైపులో. ఈ పాటకు తగ్గట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగించడానికి ట్రంప్ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. సుంకాలు విధిస్తూ ఉన్నాడు. అంతటితో ఆగకుండా యుద్ధాలు కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. పలు దేశాల అధినేతలపై ఆగ్రహపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ట్రంప్ ఒక వ్యాపారి, అంతకు మించిన అమెరికా పెత్తందారి. ఇప్పటి వరకు ఈ విషయాలు మాత్రమే మనకు తెలుసు. పైగా అతడు అవసరానికి తగ్గట్టుగానే నడుచుకునే వ్యక్తి. అవసరం తీరిపోతే మొహమాటం లేకుండా బయటకు గెంటి వేసే వ్యక్తిత్వం అతనికి ఉంటుంది. అందువల్లే అతన్ని చంచలమైన వ్యక్తి అని పిలుస్తూ ఉంటారు. వివాదాస్పదమైన నిర్ణయాలు మాత్రమే కాదు, వివాదాస్పదమైన సంబంధాల విషయంలో కూడా ట్రంప్ ది అందెవేసిన చేయి. ట్రంప్ తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా అంతర్జాతీయ మీడియాలో ట్రంప్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. వీటిని మర్చిపోక ముందే ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ట్రంప్ ఇటీవల ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే అతడికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో ట్రంప్ బయటపెట్టారు. అది కూడా బహిరంగంగానే వ్యక్తం చేశారు. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్ ను ట్రంప్ ఇటీవల నియమించారు. అతని నియామకం వెనుక కీలకమైన కారణం ఉందని ట్రంప్ చెప్పారు. బర్గమ్ భార్య క్యాథరిన్ అత్యంత గ్లామర్ గా ఉంటుందని, ఆమె అందాన్ని చూసి బర్గమ్ కు ఆ పదవి ఇచ్చినట్టుగా ట్రంప్ పేర్కొన్నారు. మత్తు పదార్థాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు వెల్లడించడానికి ట్రంప్ ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనే బర్గమ్ కు ఎందుకు మంత్రి పదవి ఇచ్చారో ట్రంప్ వెల్లడించారు. క్యాథరిన్ ఇటీవల గుర్రపై స్వారీ చేసింది. ఆమె స్వారీ చేస్తూ ఉండగా ట్రంప్ చూశారు. ఆ తర్వాత ఆమె గురించి కనుక్కున్నారు. సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతే ఆమె భర్తకు పదవి ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ట్రంప్ క్యాథరిన్ గురించి చెబుతున్నప్పుడు బర్గమ్ కూడా అక్కడే ఉండటం విశేషం. మరోవైపు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ముసలోడైనా సరే ట్రంప్ మహారసికుడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.